వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పచ్చి బఠానీలు లేదంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా అనేది షేర్ చేస్తాను. ఇవి పచ్చి బఠానీలు మామూలుగా మనకి బయట దొరుకుతాయి. ఫ్రోజన్ వాటర్ అంటే మనకి అప్పుడప్పుడు అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా నేను బఠానీలు తీసుకుని మామూలుగా మన మార్కెట్లో ఈజీగానే ఇవి దొరుకుతాయి కాబట్టి ఇవి నానబెట్టి పక్కన పెట్టేశాను. మామూలుగా మనం ఎలా అయితే నానబెట్టుకుంటామో అలానే నానబెట్టి దీన్ని ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం వండుకోవడానికి రెడీగా అయిపోయిన తర్వాత దీన్ని నీళ్లు మార్చేసి ఇలా ఫ్రెష్ వాటర్తో దీన్ని మనం మామూలుగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది. మనం 4-5 రోజులకు ఒకసారి నీళ్ళు చేంజ్ చేసేసి మళ్ళీ అలానే స్టోర్ చేసుకున్నా కానీ సరిపోద్ది. అంత ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మటన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రోజన్ మటన్ దొరకని వాళ్ళు ఇలా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కరివేపాకు మనం దూచేసిన తర్వాత అంటే ఇలా ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇది మనకి చాలా అవసరం ఉంటుంది. కర్రీస్లోకి కావాలనుకున్నప్పుడు దొరకదు. మనం కొద్దిగా తీసుకోవాలంటే 10 రూపాయలు కట్ట, 20 రూపాయలు అలా ఉంటుంది. ఒక్కొక్కసారి కొత్తిమీర కూడా మనకి 80 రూపాయలు ఉంటుంది కట్ట. అలాంటప్పుడు ఇలా మనం స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. వడిలిపోయినట్టుగా లేదంటే బ్లాక్గా అయిపోవడం ఇలా ఉండకుండా ఈజీగా స్టోర్ చేయడం చూపిస్తాను. కొత్తిమీర ఇవన్నీ మామూలుగా వీడియోస్లో చూసా ఉంటారు టిష్యూ పెడితే సరిపోద్దని, కానీ అది ఎలా మనం పెడితే కనుక నెల వరకు మనకి ఆకు పాడవకుండా ఉంటుంది అనేది టిప్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ కట్ట మామూలుగా అయితే బయట మనకి మార్కెట్లో 80 రూపాయల వరకు ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా వాడుకోకపోతే మళ్ళీ షంటింగ్స్ పడతా అనమాట, అవసరానికి ఉండదు కాబట్టి. ఇలా నేను తీసుకుని దీన్ని కట్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసేసాను. మనం కొసలు కట్ చేసేసుకున్న తర్వాత వేర్లని ఆ కాడలు కూడా మనం కొత్తిమీర యూజ్ చేస్తాం కాబట్టి ఆ కొత్తిమీర కాడలు కూడా నేను విడిగా కట్ చేసి పక్కన పెట్టాను. పుదీనా ఒక్కటే కొద్దిగా పని అనమాట, మిగతావన్నీ మనం ఈజీగానే తెంచేయచ్చు. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఇలా తీసుకున్న వాటిని ఇవి కొద్దిగా లావుగా ఉన్నాయి. మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి ఉల్లిపాయ మనకి స్ప్రింగ్ ఆనియన్కి. ఇలా ఉల్లిపాయలు తీసేసి విడిగా కట్ చేసేసి ఇలా ఎడ్జ్లో ఇలా వడిలిపోయినట్టు ఉన్న దాన్ని కూడా కట్ చేసేసాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవాలి, అన్నీ అవైలబుల్గా ఉండాలంటే ఇలా మనం ఒకసారి తెచ్చుకున్నప్పుడు వీటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం యూజ్ చేయొచ్చు. చైనీస్ డిషెస్ మనం ప్రిపేర్ చేసేప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో. అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది లేదు అని అనుకోకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ దొరకదు, మార్కెట్లోనే ఎక్కువగా ఉంటుంది, లేదంటే రిలయన్స్ అలాంటి సూపర్ మార్కెట్లలో మనకు దొరుకుతుంది. ఇలా నేను పుదీనా అంతా కాడలు తీసేసాను. పుదీనా మనకు కాడలు వాడం కాబట్టి ఆకులు మాత్రమే దీంట్లో తీసాను. ఇలా ఒక డబ్బాలో తీసి పెట్టాను. అడుగున ఒక టిష్యూ వేసాను, పైన ఇక్కడ ఒక టిష్యూ వేసాను. కానీ మనం టిష్యూ పెట్టేప్పుడు అక్కడే మనం కరెక్ట్గా పెట్టకపోతే తడంతా లోపలికి దిగి మనం టిష్యూ పెట్టినా కానీ వళ్ళిపోద్ది అనమాట ఆకు. ఇలానే ఇవన్నీ పుదీనా ఆకులంతా ఇలా తెంచేసాను. ఈ పని అంతా నేను పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు ఇస్తుంటాను అనమాట. మనకు కొద్దిగా పని ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలకి టీవీ చూస్తూ తెంచి ఇచ్చామంటే సరిపోద్ది. పుదీనా ఒక్కటే కొద్దిగా ఒక్కొక్క ఆకు తెంచుకోవాలి కాబట్టి రివర్స్లో పట్టుకుని లాగితే మనం కాడని తొందరగా వచ్చేస్తుంది. ఇలా టిష్యూ తీసుకున్నాను. టిష్యూ లేకపోతే పిల్లలు పాత బనీన్లు కానీ టీషర్ట్స్ కానీ అవైనా కానీ తీసుకోవచ్చు. కట్ చేసేసి ఆ షేప్ వరకు ఆ క్లాత్ తీసుకుని దీనిపైన ఇలానే షేప్గా పెట్టేసి ఎడ్జెస్ మాత్రం బయట ఉండాలి. ఇలా ఆకుకి ఈ డబ్బా మూతకి కొద్దిగా గ్యాప్ ఉండాలి. ఇలా ఎడ్జెస్ అంతా మనకి పైన ఉండాలన్నమాట, అంటే మూతకు అంటుకున్నట్టు ఉంటుంది. ఈ మూత మీద నీళ్ళు దిగుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఆ టిష్యూ మీద వరకే ఉండిపోతాయి, ఆకు మీద పడవు. అలా మనం స్టోర్ చేసుకుంటే కనుక మనకి నెల రోజులైనా కానీ పుదీనా ఫ్రెష్గా ఉంటుంది. పుదీనా బిర్యానీ కానీ ఇలాంటి వాటిలో మనకి తప్పకుండా వేస్తాం కాబట్టి ఎక్కువగా పుదీనా మనకి దొరకదు అంత తొందరగా, కొద్దిగా అంటే. అందుకని ఇలా మనం స్టోర్ చేసుకుంటే కరివేపాకు కూడా ఇలా నేను అడుగును వేసేసాను టిష్యూ పైన ఇలా వేసి. ఇది బూస్ట్కి ఫ్రీగా వచ్చే డబ్బా, దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఏమైనా పప్పులు అలాంటివి వేసుకోవడానికి కూడా 2 కేజీల వరకు సరిపోద్ది మనకి. ఇలానే కరివేపాకు పైన ఆకు, ఇది మనకి పప్పు చారు, సాంబార్ వాటిల్లో మరిగేప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ ఇలా పైన వేసి పెట్టేశాను. దీనికి కూడా పైన మూత పెట్టినప్పుడు మనం దాని లోపలికి టిష్యూ పడిపోకుండా పై వరకు ఎడ్జెస్ పైకి వచ్చేలాగా మనం పెట్టుకొని నీళ్ళు దిగకుండా ఉండడానికి అనమాట. ఆకు కాబట్టి తొందరగా వడిలిపోద్ది, బ్లాక్గా అయిపోద్ది. అందుకని ఆకు మీద నీరు పడకుండా ఉండాలంటే ఇలా మనం టిష్యూని ఇలా పెట్టుకోవాలి.
ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉంటుంది. మరీ మనం సంవత్సరాలు వాడడం కాబట్టి ఆకు నెల రోజులంటే చాలా ఎక్కువ. ఇలా నేను దీంట్లో స్టోర్ చేసి పెట్టాను. ఈ ఎడ్జెస్ అంతా పైన ఇలాగా బయటకు వచ్చేలా. ఇది ఇంతకుముందు వాడింది అనమాట. ఇలా పైన పెట్టాను దీనికి. ఇంతకుముందు వాడింది దాని ఆకు చూడండి ఎలా చూపిస్తున్నప్పుడు అలానే ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు. మామూలుగా మనం పాలిథిన్ కవర్లో చుట్టేసి పెట్టామంటే అది వడిలిపోద్ది కొన్ని రోజులకి, 20 రోజులు కూడా ఉండదు ఫ్రెష్గా. ఇది నాకు నెల అవుతుంది ఇది నేను పెట్టి, ఇంకా అలానే ఫ్రెష్గా ఉంది ఆకు. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడే అవైలబుల్ ఉంటుంది అనమాట మనకి. మామూలుగా అయితే ఒక్కొక్కసారి కరివేపాకు ఇవన్నీ చాలా అవసరం అనిపిస్తుంది, అప్పుడు దొరకదు. అందుకని ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ యూస్ చేసుకోవచ్చు. అలానే మనం తీసుకునేప్పుడు హైబ్రిడ్ కాకుండా నాటు కరివేపాకు తీసుకుంటే దేశీదనమాట, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అది మనకి ఆకు ఊరికి అలా అక్కడ పెడితేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది హైబ్రిడ్ ఆకు. ఇలా కాకుండా మనం దేశీ కరివేపాకు తీసుకుంటే, నాటు కరివేపాకు తీసుకుంటే అది మంచిది. హైబ్రిడ్ అంటే పండించేది కాబట్టి ఇది అంతగా స్మెల్గా అనిపించదు, పెద్ద ఆకు బాగుంటుంది చూడడానికి. కానీ నాటు కరివేపాకు తీసుకుంటే మంచిది. ఇంకా నేను కొత్తిమీర ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను. ఇలా కొత్తిమీర నేను ఇలా తీసుకున్నాను. ఇది ఇంతకుముందు కరివేపాకులో ఉన్న టిష్యూ. ఇలా మనకి నీరు ఎక్కువ దేకుండా ఉంటుంది, అది చూపిస్తున్నాను అనమాట. ఇది ఇంతకుముందుది, ఇది ఇప్పుడు నేను చూపించింది. ఇందాక ఆ డబ్బాలో ఉన్నది, ఇప్పుడు నేను ఫ్రెష్గా తీసుకున్నది. అలానే చేసేసి మళ్ళీ పెట్టాను అనమాట. మనకి నెల రోజులైనా కానీ పాడవకుండా ఉండడానికి నేను ఇలా చూపించాను. ఇలాంటి బూస్ట్ డబ్బా కానీ వేటిలోనే మనం వేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో నేను పుదీనా ఇలా తీసి దీని మీద పెట్టేశాను, క్లీన్ చేసేసి. పుదీనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కడిగేసుకుని మనం వాడుకోవచ్చు. కరివేపాకు కూడా పక్కన పెట్టేశాను ఇలా టిష్యూ వేసేసి. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ వేయడానికి తీసుకున్నాను ఈ డబ్బాలో. స్ప్రింగ్ ఆనియన్ దీంట్లో కూడా అడుగున టిష్యూ వేసేసి, ఈ కార్డ్లో ఎడ్జెస్ కట్ చేసేసి డల్గా ఉన్న ఆకు తీసేసి దీంట్లోనే ఇలా స్టోర్ చేసి, సేమ్ పైన కూడా క్యాప్కి అలానే టిష్యూ పెట్టి, టిష్యూ లేకపోతే క్లాత్ అయినా కానీ పెట్టుకుని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసేప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, అది కూడా చెప్తాను. ఎక్కడ మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనేది. ఇలా నేను వేర్ల వరకు కట్ చేశాను. ఇంకా దీనికి మనకి కాడ ఉంటుంది కాబట్టి కొత్తిమీర మనం కాడలు కూడా వేసుకుంటాం, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వీటికి ముదురు ఇలా ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ వరకు తీసేసాను. ఇవన్నీ కట్ చేసి మళ్ళీ పక్కకు పెట్టాను నేను. ఇవన్నీ పడేయకుండా వాడుకుంటే బాగుంటుంది కాబట్టి. కొత్తిమీర స్టెమ్స్ కూడా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా వీటికి కూడా కట్ చేశాను. ఈ కొత్తిమీర మనం ఇలానే స్టోర్ చేస్తే పాలిథిన్ కవర్లో ఒక 10 రోజులకంతా మొత్తం అంతా డల్గా అయిపోద్ది, దాకా ఇంకా పడేయాల్సిన పరిస్థితికి వస్తుంది. అందుకని నేను ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసేసి ఈ స్టెమ్స్ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ స్టెమ్స్ తీసి పక్కన పెట్టాను. ఇలా కొత్తిమీర మనం సన్నగా కట్ చేసేసుకోవాలి, కడగకుండా. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కాకపోయినా సాయంత్రం అయినా కానీ. ఇలాంటిదైతే మనకి పని తొందరగా అవుద్దన్నమాట. ఇలాంటిది లేకపోయినా కానీ చాకుతో సన్నగా కట్ చేసేసుకొని, అంటే మరీ సన్నగా అవసరం లేదు, ఇది ఉంది కాబట్టి నేను దీంతో చాలా సన్నగా కట్ చేసేసి పెట్టేశాను. మనం మామూలుగా కర్రీ ప్రిపేర్ చేసేప్పుడు కానీ ఏదైనా హడావిడిలో మర్చిపోతాం, అప్పటికప్పుడు తీసి దాన్ని కడిగి కట్ చేసి పెట్టుకోవాలంటే ఈలోపు కూర మాడిపోవచ్చు, ఒక్కొక్కసారి ముందే వేయాలనుకుంటే. అలాంటప్పుడు మనం ఇలా కట్ చేసేసి పెట్టుకుంటే కూడా మనకి టైం సేవ్ అవుద్ది. ఇది కట్ చేసేప్పుడు కూడా నేను ఎంత తీసుకుని ఇటువైపు ఆటవాలుగా దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి దీనిలోకి అంత మూటలా దూరదు కాబట్టి ఆ బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటాయి. ఇది ఎంత యూస్ఫుల్లో అంత డేంజర్ అనమాట. జాగ్రత్తగా దాని బ్లేడ్ని మనం చేతితో టచ్ చేయకుండా లోపల వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కొత్తిమీర కట్ చేయడానికి, కీరా ఇవన్నీ కట్ చేసుకోవడానికి. ఇలా నేను దీంతో కట్ చేసేసాను. ఇది లేకపోతే చాకుతో అయినా కానీ సన్నగా కట్ చేసుకోవచ్చు. మరీ సన్నగా రాకపోతే కానీ పర్వాలేదు, నార్మల్గా మనం ఎలా అయితే కట్ చేస్తాం అలా కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా అంతా కొత్తిమీర కడగకుండా దీన్ని ఇలా కట్ చేసేయాలి. లోపల మాత్రం క్లీన్ చేయాలంటే మాత్రం పాత టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే ట్యాప్ కింద పెట్టేసి సరిపోద్ది. దీనికి మళ్ళీ లోపల ఇరుక్కుని ఉంటుంది అన్నమాట ఆకు, దాన్ని క్లీన్ చేయడానికి అలా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా షార్ప్ ఉంటుంది బ్లేడ్, చెయ్యి కోసుకుపోద్ది, నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా చేత్తో కాకుండా చాకుతో కానీ ఇలా తీసేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసేప్పుడు మాత్రం ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఈ బ్లేడ్ తగలకుండా నేను అటువైపుగా తీసాను ఆకు.
ఇలా కట్ చేసాను. మనం మామూలుగా ఇంత సన్నగా కట్ చేయాలంటే చాలా టైం పడుద్ది. ఇదంతా నేను ఇలానే ఒక డబ్బాలోకి తీసుకుని కింద టిష్యూ వేసేసి పైన ఇది వేసిన తర్వాత దీన్ని క్లీన్ చేయడం ఎలా అంటే, మనం తీసిన వెంటనే దీన్ని ట్యాప్ కింద క్లీన్ చేసేటప్పుడు ఆకు సగం సింక్లోనే పడిపోద్ది. అలా కాకుండా ఇలా టీ ఫిల్టర్ చేసుకునేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి దీంట్లో వేసేసి మనం క్లీన్ చేసామంటే ఆకు పోదు, మట్టి ఏదన్నా ఉన్నా కానీ మట్టి వరకు పోద్ది, క్లీన్ అయిపోద్ది. అలానే తీసి మనం కూరల్లో కానీ బిర్యానీలో కూడా వేసేసుకోవచ్చు అనమాట. అడుగుని ఇలా టిష్యూ వేసాను, పైన ఇలా ఆకు వేసేసాను. ఊరికి అలా తీసి కడిగి వేసామా అయిపోద్ది పని. దాన్ని మళ్ళీ తీసి కట్ చేసి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసేప్పుడు మనకి టైం సేవ్ అవుద్ది. ఇలా ఇవన్నీ తీసేసి దీంట్లో వేసేసాను. స్టెమ్స్ కూడా నేను పక్కకు వేసి పెట్టాను. అది కొద్దిగా ఇది కొద్దిగా తీసుకుని వాడుకోవడానికి అనమాట. డల్గా ఉన్న ఆకు ఏదన్నా ఉన్నా కానీ అప్పుడే తీసేసుకుంటే మంచిది. ఇలా దీంట్లో వేసిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో పైన మూత పెట్టేప్పుడు టిష్యూ కానీ క్లాత్ కానీ వేసేసి దానిపైన మూత పెట్టడం అనమాట. కింద వరకు నీళ్ళు దిగకుండా పైన టిష్యూ వరకే ఉండేలా. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇలానే వడిలిపోయింది తీసేసాను. ఇలా ఉల్లిపాయలన్నీ పక్కకు కట్ చేశాను, అవి లావుగా ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ తీసేసి స్ప్రింగ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లోనే మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఏది మనకి అవైలబుల్ లేదు, ఇది ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కరివేపాకు కంపల్సరీ ఆ కూరకు కానీ దానికి కానీ అవసరం అవుద్ది. కొత్తిమీర, పుదీనా, మెయిన్ పుదీనా బిర్యానీ ఏమైనా చేయాలంటే పుదీనా మస్ట్ అండ్ షుడ్గా మనం యూస్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు నెల రోజులైనా కానీ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండేలా ఇలా మనం నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసేసి కొత్తిమీరలానే మరీ అంత సన్నగా కాకపోయినా ఒక ఇంచ్ అంత పొడుగు కాడలుగా అయినా కానీ కట్ చేసేసుకుని దానిలో మనం స్టోర్ చేసేప్పుడు కింద టిష్యూ వేసేసి పైన కూడా మనం ఇలా వేసుకుని దీంతో అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా అయినా కట్ చేసేసి ఇంత పొడుగు కాడలుగా ఒక ఇంచు కాడగా అయినా కట్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది నేను కూరలో కానీ కట్ చేసి పక్కన పెట్టాను. కూరలో పైన మనం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట స్ప్రింగ్ ఆనియన్తో. ఒట్టి స్ప్రింగ్ ఆనియన్తో కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రాబోయే వీడియోస్లో అది కూడా చూపిస్తాను. ఇలా నేను దీంతోనే క్లీన్ చేసేసి ఫిల్టర్లో వేసి లేదంటే ఇలాంటి స్ట్రైనర్లో అన్న మనం వాష్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలానే టిష్యూ పెట్టి దానిపైన అడుగు అంచు దానికి పైకి మూత వరకు అంటుకునేలా ఇలాగ పైకి వచ్చేలా పెట్టి బయటికి దాన్ని నేను ఇలా అన్నిటినీ రెడీ చేశాను. పుదీనా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు. ఆకుకూరైనా కానీ మనం అలానే చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. తొందరగా ఆకులు వళ్ళిపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఇలా మనం ఏ ఆకైనా కానీ ఇలా స్టోర్ చేసుకోవచ్చు. పాలకూర కూడా ఎలా మనం స్టోర్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా నేను ఇంతకుముందు చూపించాను, ఆ వీడియో కూడా చూడొచ్చు. ఎందుకంటే పాలకూర తొందరగా మెత్తపడిపోద్ది కాబట్టి. ఇది నాది 3 డోర్ ఫ్రిడ్జ్. దీనిలో నేను వెజిటేబుల్ ర్యాక్లో నేను ఇవన్నీ పెట్టాను. మామూలుగా ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేప్పుడు కరెక్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. ఎడ్జెస్ పెట్టామంటే తొందరగా ఎక్కువగా అది కూల్ అయిపోద్ది అనమాట, ఆకు పాడైపోద్ది. చింతపండు అవి కూడా బ్లాక్గా అవ్వకుండా ఎక్కువ రోజులు ఉండడానికి నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కానీ పప్పులు కానీ ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకుంటాను. వెజిటేబుల్స్ దాంట్లో తొందరగా బయట పెడితే పప్పు ఇవన్నీ పురుగు పట్టకుండా ఉండడానికి అనమాట. ఇవి కిస్మిస్, ఇవి కూడా ఇలా నేను స్టోర్ చేసి పెడతా ఫ్రిడ్జ్లోనే. ఇవన్నీ డబ్బాల్లో ఇలా వేసి పెట్టేశాను. ఇది తక్కువ కూలింగ్ తగులుతుంది అనమాట వెజిటేబుల్స్ దాంట్లో వేసుకుంటే. మనకు కావాల్సినప్పుడు ఇలా మూత వరకు ఓపెన్ చేసి దాన్ని ఎంత కావాలంత తీసుకుని అలానే ఉంచుకోవచ్చు. మొత్తం అంతా డబ్బా తీయాల్సిన అవసరం కూడా ఉండదు. అలానే ఆకుకూర కూడా ఇది చిరాకు ఇవన్నీ కూడా మనం ఇలానే ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేప్పుడు ఎక్కువ కూలింగ్ తగిలే చోట పెట్టకూడదు. ఒకటి వాటర్ బాటిల్స్ పెట్టే వైపన్నా పెట్టాలి, లేదంటే వెజిటేబుల్స్ ర్యాక్లో అన్నా పెట్టుకోవాలి. నార్మల్గా పెట్టేప్పుడు అయితే కనుక కూలింగ్ ఎక్కువ తగలకుండా అంచుల వైపు పెట్టకుండా కరెక్ట్ సెంటర్లో మిడిల్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి కూలింగ్ ఎక్కువ తగలదు. మరి ఫ్రిడ్జ్ అంచులకు తగిలించామంటే తొందరగా పాడైపోతాయి. కొద్దిగా ఇలాంటివి మనం కేర్ తీసుకుంటే ఆకుకూర కానీ బఠానీలు ఇవన్నీ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇంకా మనం ఇది క్లీన్ చేసేప్పుడు కూడా ఇలాంటి స్ట్రైనర్లో వేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి వస్తున్న పిల్లలకి ఎలాంటి బ్రాస్ యూస్ చేయాలి, ఎలాంటి సైజు యూస్ చేయాలి, సైజ్ ఎలా తెలుసుకోవాలి అనే వీడియోస్తో పాటు డబుల్ కా మీఠా కానీ లేదంటే పెదాలు ఎండిపోయిన ఎలా మనం యూస్ చేయొచ్చు, ఇంకా హెర్బల్ షాంపూ
ఇంకా క్లీనింగ్ టిప్స్ కానీ, ఇంకా మిక్సీ జారు ఏదన్నా వెన్న అలాంటివి చేసినప్పుడు జిడ్డు జిడ్డుగా ఉంటుంది, అదంతా ఎలా మనం ఈజీగా చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనే వీడియోస్తో పాటు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కానీ, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, గోబీ మంచూరియా కానీ ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఆ వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.